ఉన్నారు. అంటే మనకు ఆడ ఏందంటే ఈ 3 వర్ణాలు కాకుండా మిగతా వాళ్ళు శూద్రులు. ఓకే. ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేది మనకు క్లారిటీ ఉంది. వాడు చౌదరి నాయుడు ఏదైనా క్షుద్రుల కిందకి వేసారు. శూద్రుల కింద వేసేసారు. ఏది హిందూ మత ధర్మశాస్త్రాల ప్రకారం చూడండి. అంటే బ్రాహ్మణ కులానికి అంత ఇది ఉండేది. తను పలానా అని వెంటనే గుర్తుపట్టేందుకు వీలుగా మహారాష్ట్రలో అస్పృశ్యులు నల్లని దారాన్ని మెడ చుట్టూ తాను కట్టుకోవాలి. గుర్తు కోసం ఇటు శూద్రుడు అని చెప్పి గుర్తించడానికి. బొంబాయిలో అస్పృశ్యులు శుభ్రమైన చిరగాని బట్టలు తొడుక్కోవడానికి వీల్లేదండి. చినిగిపోయిన బట్టలే కట్టుకోవాలి వాళ్ళు. అస్పృశ్యులకు బట్టలు అమ్మేవాళ్ళు అమ్మటానికి ముందే అవి చిరిగి మకిలిగా ఉన్నాయో లేదో చూడాలి. అస్పృశ్యులకు ఎవరైనా బట్టలు అమ్ముతున్నారు అనుకోండి, బట్టలు అమ్మేవాడు కూడా మంచి బట్టలు అమ్మకూడదు. చినిగిపోయిన ఏదో బాగా మురికి పెట్టిన బట్టలే వాళ్ళకి ఇవ్వాలి. మలబార్లో అస్పృశ్యులు ఒక అంతస్తు కంటే ఎక్కువ ఎత్తు ఉండే ఇల్లు కట్టుకోవడానికి లేదు. మలబార్లో అస్పృశ్యులు గొడుగులు తీసుకెళ్ళకూడదు, చెప్పులు వేసుకోకూడదు, బంగారు నగలు పెట్టుకోకూడదు. దక్షిణ భారతంలో అస్పృశ్యులు నడుముకి పైన బట్ట కప్పుకోవడాన్ని స్పష్టంగా నిషేధించారు. ఆడవాళ్ళు వక్షస్థల భాగానికి ఆచ్ఛాదన లేకుండా ఉండి తీరాలి. అంటే ఆడవాళ్ళు బయట వేసుకోకూడదు. మగవాళ్ళు వచ్చేసి నడుముకి పైన బట్ట అనేది కప్పుకోవడానికి వీల్లేదు. నడుము కాంచి ఇల్లు బట్ట ఉండకూడదు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. వాళ్ళు ఒక ధోతి లాంటిదో లేదంటే గోసో లేదా పంచ లాంటిదో కట్టుకోవాలి. ఆడవాళ్ళు మాత్రం ఇక ఉండకూడదు ఇక్కడ వస్త్రం. అదనమాట. తర్వాత పేష్వాల పాలనలో నేరస్తులను దండించడానికి కులం రీత్యా విభేదం పాటించేవారు. కులాన్ని బట్టి శిక్షలు ఉండేవి. బెంగాల్లో భూ యజమాని కులాన్ని బట్టి శిక్ష ఉండేది. ఎక్కువ కులానికి తక్కువ కులానికి ఎక్కువ శిస్తూ ఉండేది. అంటే ఇది పన్నులు, ట్యాక్స్. మరాఠా పేష్వాల పాలనలో బ్రాహ్మణులు తప్ప మరి ఇతరులు ఎవరైనా సరే వేదోచ్చారణ కనుక చేసినట్లయితే వాళ్ళ నాలుకలు ఖండనకు గురయ్యాయి. ఆ కాలంలో శూద్రుడు కానీ, అంటే బ్రాహ్మణులు తప్ప శూద్రులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వేదం చదివితే ద్విజులు కాకుండా మిగతా వాళ్ళు వాళ్ళ నాలుకని కోసేవాళ్ళు. ఇది అంబేద్కర్ గారే రాశారు. అంబేద్కర్ రాశారు. వాల్యూమ్ నెంబర్ 12 7. చాలా చోట్లలో వేదం అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్పి గ్రంథాలు చెప్తుంటారు. అసలు లేదండి, అలా గ్రంథాల్లో లేదు. అంబేద్కర్ రాశారు కాబట్టి వెరీ లేటెస్ట్ చూసి ఇదొకటే కదా ఇతను రాశాడు. అది కరెక్టే, హిస్టరీ తీసుకొని రాశాడు ఆయన. ఇది పక్కన పెడితే అసలు ఆ గ్రంథాల్లోనే ఉంది. వేదం చదివినటువంటి శూద్రుడు నరకానికి పోతాడు. వేదం చదివితే నేను అది కూడా చదివి వినిపిస్తానండి ఉన్నది. తర్వాత మనుధర్మం బ్రాహ్మణులకే సర్వ హక్కులు ఉంటాయనే సిద్ధాంతం మీద శూద్రులు కనీస హక్కులు ఉండకూడదనే సిద్ధాంతమే ఆధారపడి ఉంది. బ్రాహ్మణుడు అన్ని విధాల అందరికంటే అధిక స్థానంలో ఉంటాడు. ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఈ వివక్ష ఇలా ఉండాలి అని డిసైడ్ చేసింది బ్రాహ్మణుడా ఏంటి అసలు? నిజంగా గ్రంథాలు ఎవరైతే రాశారో వాళ్ళే ఈ గ్రంథాలు ఎవరైతే రాశారో. నేను ఇంకొకటి భయంకరమైనటువంటిది ఒకటి చదివి వినిపిస్తానండి. అంటే ఇన్నాళ్ళు మీరు చెబుతారు కానీ ఈ రెఫరెన్స్ ఎక్కడ ఉందనేది చెప్పరు. నేలకు గోయాలని ఇవన్నీ ఏడుందో హిందూ గ్రంథాల్లో అని అంటారు. మనుస్మృతి అంటారు, తెలియక. అది కాదు, నేను చెప్తాను, చదివి వినిపిస్తాను. నేను మన ప్రశ్నలన్నీ పక్కన పడిపోయినాయి, ముఖ్యమైనవి. నేను అదే ఆలోచిస్తున్నాను. పర్లేదు, అది మీ అధ్యయనం గొప్పది కదా. బ్రాహ్మణుడు కూడా ఎంత గొప్పవాడు అనేది తెలిసిపోవాలి కదా. తప్పేముంది సార్ దాంట్లో? దాంట్లో క్షత్రుడు మన శూద్రుడు ఎంత బాధపడ్డాడో కూడా చెప్తున్నాడు కదా. దాంట్లో తప్పేముంది సార్? గౌతమ స్మృతి 12వ అధ్యాయం 4, 5, 6 శ్లోకాలు కనుక మనం చూసినట్లయితే గౌతమ స్మృతి అండి. శూద్రుడు వేదం చదివితే అతను నాలుగు కొయ్యాలి. శూద్రుడు వేదమును వింటే అతని చెవుల్లో శేషాన్ని కరిగించి కొయ్యాలి. శూద్రుడు వేదాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నా నువ్వు మళ్ళీ దాన్ని జ్ఞాపకం తెచ్చుకోకూడదు. చదవటం లేదా వినటం తర్వాత సంగతి. నువ్వు మనసులో జ్ఞాపకం కూడా తెచ్చుకోకూడదు. అలా కనుక జ్ఞాపకం తెచ్చుకున్న ఎడల అతని శరీరాన్ని 2 ముక్కలుగా ఖండించాలి. ఇది గౌతమ ధర్మశాస్త్రం. గౌతమ ధర్మశాస్త్రం అంటే త్రేతాయుగానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రం. ఇది అసలు ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇది వశిష్ఠ ధర్మశాస్త్రం 18వ అధ్యాయం 11 నుంచి 14 శ్లోకాలు కనుక మనం చూస్తే శూద్రులు పాపాత్ములు, శూద్రజాతి శ్మశానం వంటిది. శూద్రులు శవములు వంటి వారు కావున వారి ఎదుట వేదములు చదవకూడదు. మీరు అన్నారు ఇందాకలా, శూద్రులు వేదములు చదవకూడదు. శూద్రులకు సలహాలు ఇవ్వకూడదు. ఎంగిలి అన్నం కూడా వారికి పెట్టకూడదు. దేవతలకు నివేదించినటువంటి అన్నాన్ని కూడా వారికి పెట్టకూడదు. ధర్మశాస్త్రము వారికి బోధించకూడదు. ప్రాయశ్చిత్త విధులు వారికి బోధించకూడదు. దీనికి విరుద్ధంగా పై వర్ణముల వారు ప్రవర్తిస్తే అసంవృతం అనేటువంటి నరకములో అట్టి శూద్రునితో కూడా కలిసి పడతారు. అంటే పై వర్ణాల వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్ని. శూద్రుడి మీద నువ్వేమాత్రం కనికరం అనేది ఉంచకూడదు. ఇదిగో మేము చెప్పినటువంటి అని కనుక మీరు చేశారా అంటే ఏంది? శూద్రుడికి వేదం చెప్పినా
శూద్రుడు ధర్మశాస్త్రాలు బోధించినా, పురాణాలు చెప్పినా, ఏది చెప్పినా, చదువు చెప్పినా, అతను మంచిగా చూసినా సరే, నువ్వు ముట్టుకున్నా, ఏది చేసినా సరే, అసంవృతం అనేటువంటి ఒక నరకం పేరు చెప్తున్నాడు ఇక్కడ. ఆ నరకంలో మీరు శూద్రుడు ప్లస్ నువ్వు శూద్రుడు, ఆ శూద్రుడు ఎవరికైతే నువ్వు చదువు చెబుతావో, ఎవరికైతే నువ్వు వేదం నేర్పిస్తావో ఆ శూద్రుడు, నువ్వు ఎవరైతే నేర్పించారో వాళ్ళు ఇద్దరు కలిసి అసంవృతమైనటువంటి నరకానికి పోతారు. ఇది ఎక్కడుంది? వశిష్ఠ ధర్మశాస్త్రం 18వ అధ్యాయం 11 నుండి 14 శ్లోకాలు. ఇందాక నేను చెప్పింది గౌతమ ధర్మశాస్త్రం. స్మృతి అంటే ధర్మశాస్త్రం, శృతి అంటే వేదం. ఆ పేర్లు అనమాట వాటికి. తర్వాత నిందాలు చెప్పాను కదా, మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయం 5-6 శ్లోకాలండి. మహాభారతం అనుశాసనం ఇందాక నేను చెప్పిన భీష్ముడు చెప్పినటువంటిది. శూద్రుడి ఇంట భుజించినటువంటి వాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని తాగినట్టే తిన్నట్టే. శూద్రుడి అన్నం తిన్నటువంటి వాడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే. శూద్రుడి అన్నం తిన్న బ్రాహ్మణుడు పృథ్వీ మలాన్ని, పృథ్వీ అంటే భూమి, ఈ భూమి మీద ఉన్నటువంటి అదంతా తిన్నట్టే, మలం అనేది తిన్నట్టే. కలియుగ ధర్మశాస్త్రం అంటే పరాశర స్మృతి అండి. పరాశర ధర్మశాస్త్రం పరాశరుడు రాసినటువంటిది. 23, 24, 25 శ్లోకాలు. ఇక్కడ ఏమని ఉంటుందంటే, చండాలుణ్ణి చూసిన వెంటనే సూర్యుని చూడాలి, చండాలుణ్ణి తాకిన వెంటనే సచేల స్నానం చేసిన సో శుద్ధుడు అవుతాడు. సచేల స్నానం అంటే ఏంటంటే కట్టుబట్టల మీద స్నానం చేస్తారు కదా, దాన్ని సచేల స్నానం అంటారు. అదనమాట. అంటే చండాలుని చూసిన వెంటనే ఏం అంటే దళితుల్ని, ఇలాంటి వాళ్ళని, ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసేవారంటే వెంటనే సూర్యుని చూడాలి. లేదంటే నీవు సూర్యుని చూడాలి, వచ్చి కట్టుబట్టల మీద స్నానం చేసేసేయాలి. తర్వాత చూడండి ఎంత దారుణంగా ఉందో. మాలవాడు త్రవ్వించినటువంటి బావి అందలి జలమును బ్రాహ్మణుడు అజ్ఞానవశము చేత, అంటే ఇది అజ్ఞానవశం అంటే ఏంటంటే ఇది ఆ క్యాస్ట్కు చెందినటువంటి వ్యక్తి తవ్వించినటువంటి బావి అని తెలియక త్రాగిన ఎడల ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం ఉండాలి, తెలియక తాగితే. తర్వాత మాలవాడు కుండలో ముంచినటువంటి బావి అందల జలమును త్రాగినవాడు 3 దినములు గోమూత్రము త్రాగి గోమూత్రంలో నానబెట్టినటువంటి యవల పిండిని భుజించిన సో పవిత్రుడవును. ఏంటంటే ఇక్కడ ఆ కుండలో, వాళ్ళ కుండలో వాళ్ళు నీళ్లు ముంచినటువంటి కుండలో కనుక నీళ్లు ముంచుకొని తాగితే వాళ్ళు ఏం చేయాలి? గోమూత్రం తాగాలి. తర్వాత ఇవన్నీ చేయాలి, చేస్తేనే అప్పుడు పవిత్రుడు అవుతాడు. అంటే గోమూత్రానికి ఇచ్చేటటువంటి విలువ కూడా వీళ్ళకి ఇవ్వలేదు దళితులకి ఆ కాలంలో. శూద్రులకు కూడా ఇవ్వలేదు. శూద్రుల మీద కూడా ఇలాంటివి ఉంటాయి ఇంకా చాలా. ఈ విధంగా రాశారు ఆ కాలంలో. ఏంటంటే క్రైస్తవ మిషనరీలు, నేను ఇందాక ఎందుకు చెప్పానంటే క్రైస్తవులు సంస్కరించారు మన ఇండియాని అని ఎందుకు చెప్పానంటే, మిషనరీలు రాకముందు పరిస్థితులు ఇలాగే ఉన్నాయండి. ఇదొక్కటే కాదు, ఇంకా భయంకరమైనటువంటి విషయాలు మన స్త్రీల గురించి ఎంత దారుణంగా ఈ గ్రంథాల్లో రాశారంటే, ఒకసారి గరికపాటి నరసింహరావు గారు కళ్ళమిటి నీళ్లు పెడతా మాట్లాడాడు. ఆ వీడియో మీరు చూసారా లేదు? మనం ఆ రోజుల్లో మన స్త్రీలని మనం ఇట్లా బాధ పెట్టామమ్మా, నిజం చెప్పాలి అని చెప్పేసి కళ్ళని ఏడుస్తా మాట్లాడినటువంటి వీడియో వైరల్ అయ్యింది. మనం మానవులుగా పుట్టున్నాం. పుట్టుక అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. పురుషుణ్ణి స్త్రీని క్రియేట్ చేసినప్పుడు, దేవుడు సృష్టించిన